బంగారం లాంటి భార్య ఉంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ బుద్ధి పక్కదారి పట్టింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. భర్త ప్రవర్తనలో మార్పును గమనించింది భార్య. ఒకటికి 2 సార్లు చెప్పి చూసింది. కానీ అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆమె కోపం నషాలానికి చేరుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. కట్టుకున్న భర్త పరాయి స్త్రీ మోజులో పడి ఆమెతో కనిపిస్తే ఏ భార్యకైనా ఎలా ఉంటుంది? ఉల్లు మండిపోయింది. అంతే, చెప్పు తీసుకుని భర్తను ఎడాపెడా వాయించేసింది. అటు పడక సుఖం కోసం పెళ్లైన మగాన్ని వల్లో వేసుకున్న మహిళ ఈ హఠాత్ పరిణామంతో బిక్కచచ్చిపోయింది. ఎవరికీ దొరకకుండా అటకెక్కి కూర్చుంది. అయినా వదల్లేదు ఆ ఇల్లాలు. ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఇక ఈ ఎపిసోడ్ పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చెందిన వెంకటేష్ స్వప్నలకు 14 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్ల వరకు కాపురం బాగానే సాగింది. అయితే 4 ఏళ్ల నుంచి వెంకటేష్ భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ల నుంచి పూర్తిగా ఇంటికి రావడం కూడా మానేశాడు. దీంతో భర్త ఆచూకీ కోసం భార్య స్వప్న చేయని ప్రయత్నమే లేదు. ఊరు వాడా వెతికితే స్థానికంగా ఉన్న ఒక మహిళతో సహజీవనం చేస్తున్నట్టుగా ఇరుగు పొరుగు ద్వారా తెలిసింది. దీంతో బంధువుల్ని తీసుకుని వెళ్లి చెడామడా దులిపేసింది. చెప్పుతో తగిన బుద్ధి చెప్పింది. అటు వెంకటేష్తో సహజీవనం చేస్తున్న మహిళ ఈ గొడవకు బెదిరిపోయి అటకెక్కి కూర్చుంది. కోపంతో రగిలిపోయిన స్వప్న ఆమెకు కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పింది. అయితే తనను మోసం చేసిన భర్తపై ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయమూ పోలీసులు చేయలేదన్నది బాధితురాలు స్వప్న వాదన. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి విజయ్ అందిస్తారు. విజయ్, బాధిత మహిళ ఏం చెప్తూ ఉంది? మమత, నిన్న రాత్రి నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నిడిగుంటుపాలెం చెందినటువంటి వెంకటేష్, అదేవిధంగా స్వప్న అనేటువంటి మహిళ 14 ఏళ్ల కిందట వీరు వివాహం చేస్తున్నారు. అయితే వీరు గత 4 సంవత్సరాలుగా వీరిద్దరు కూడా విడిపోవడం జరిగింది. వెంకటేష్ వేరొక మహిళతో బంధువు అయినటువంటి తన వెంకటేష్ భార్యకి సంబంధించినటువంటి మేనమామ భార్యతోనే తను ఈ వెంకటాచలం మండలం నిడిగుంటుపాలెంలో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి విషయం తెలుసుకున్న భార్య నేరుగా అక్కడ తన బంధువులంతా కూడా అక్కడికి చేరుకునింది. అయితే రాత్రి వీరిద్దరు సహజనం చేస్తుండగా వీరిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని భర్తకు బడిత పూజ చేయడం జరిగింది. ఆ భర్తను ఇంట్లో నుంచి బయటికి రానికుండా బాధితురాలు ఎవరైతే స్వప్న ఉందో స్వప్నకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా చెప్పులతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వస్తువులతో అతన్ని చితకబాదారు. అయితే ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మరొక మహిళను కూడా ఇంట్లోనే నిర్బంధించడంతో ఒక్కసారిగా వీరందరూ ఇంట్లోకి రావడంతో భయపడుతున్నటువంటి ఆ మహిళ పైన అటక మీద ఎక్కి పైనుంచి దిగకుండా అక్కడి నుంచి రానంటూ మొనాయిస్తూ అక్కడే కూర్చోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమంది కూడా బాధితురాలు స్వప్నకు వారందరూ కూడా సహకరించడం జరిగింది. గతంలోనే పోలీసులకు చెప్పినప్పుడు కూడా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి బాధితురాలు స్వప్న చెప్తుంది. అయితే విడవలూరులో ఉంటున్నటువంటి వీరిద్దరు కూడా వెంకటేష్, అదేవిధంగా స్వప్న, వీరిద్దరు కూడా 14 ఏళ్ల కిందట వీరు కులాంతర వివాహం, అందులోనూ ప్రేమ వివాహం చేస్తున్నారు. అయితే భర్త వ్యవహార శైలి, భర్త ఉన్నటువంటి తరచూ భార్య మీద దాడి చేయడం, తరచూ భార్యని చిత్రహింసలు పెట్టడం వంటి నేపథ్యంలో వీరిద్దరు కూడా 4 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే 4 ఏళ్ల నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? వీరిద్దరు కూడా ఒక పాప, ఒక బాలుడు కూడా పుట్టినారు. అయితే 2 పిల్లలు ఉన్నటువంటి భర్త కుటుంబంతో దూరంగా ఉంటూ పిల్లల దగ్గర కూడా రాకుండా మరొక మహిళతో సొంతం భార్యకు సంబంధించినటువంటి మేనమామ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి విషయం ఈ దృష్టికి వచ్చింది. నేరుగా ఎలాగైనా కానీ ఈ వ్యవహారంపై రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ఇతనికి సరైన తగిన బుద్ధి చెప్పవచ్చు అనేటువంటి
ఉద్దేశంతో వీరందరూ కూడా రాత్రి ఒక్కసారిగా ఇంటికి రావడం జరిగింది. వెంకటాచలం మండలంలోని నిడుగుంటపాలెంలో స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా బాధితురాలు స్వప్నకు సంబంధించినటువంటి బంధువులందరూ కలిసి ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళను, అదేవిధంగా స్వప్న భర్త వెంకటేష్ వీరిద్దరిని కూడా చిత్తకబడడం జరిగింది. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం దీని మీద పోలీసులకి గతంలోనే కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అయితే మీడియాలో వస్తున్నటువంటి ఈ దృశ్యాలు, అదేవిధంగా మీడియాలో ఈ వెలుగులోకి రావడంతో ఎప్పుడైనా కానీ పోలీసులు స్పందిస్తారనేటువంటి నమ్మకంతో ఈ బాధితురాలు స్వప్న ఇక్కడ ఉంది మమత. అయితే ఈ సంబంధం కొనసాగిస్తున్న మహిళ కూడా భార్యకి ఇటు బంధువులు కావడంతో మరి భార్య ఆమె తరపున బంధువులు ఏం చెబుతూ ఉన్నారు? మమత, ఈ బాధితురాలు స్వప్నకు సంబంధించినటువంటి బంధువుతోనే ఈ విధంగా వెంకటేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ బంధువులందరూ కూడా కొంతమంది మహిళలు మాత్రం వెంకటేష్, అదేవిధంగా ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మరో మహిళ చర్యలు వీరందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళు కూడా ఈ విధంగా 4 ఏళ్ల నుంచి ఈమెతో సహజీవనం చేస్తున్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వీరికి సంబంధించినటువంటి బంధువులే కావడంతో వీరందరూ కూడా మౌనంగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా రాత్రి స్వప్నకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా రివర్స్ అవడం, ఎవరైతే వెంకటేష్ అదేవిధంగా ఈ మరొక మహిళ మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ దృశ్యాలన్నిటి కూడా చూస్తే అంటే గత 14 ఏళ్ల కిందట ప్రేమించి కులాంతర వివాహం చేసుకొని చివరి వరకు నీతోనే ఉంటాను, చివరి వరకు ఈ కుటుంబం కోసమే పోరాడతానని చెప్పినటువంటి మాయమాటలు చెప్పినటువంటి వెంకటేష్ 4 ఏళ్ల నుంచి తన వ్యవహార శైలి మారుతూ వచ్చింది. 4 ఏళ్ల నుంచి భార్య బిడ్డల్ని వదిలేసి మరొక ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో వీరి బాధితురాలకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఆక్రోశంతో ఉన్నారు. ఒక్కసారిగా వీరిని ఎలాగైనా కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 1 నెల రోజుల పాటు వీరు వెయిట్ చేసి ఈ విధంగా ఒక్కసారిగా వీరిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది మమత. రైట్, థ్యాంక్ యూ విజయ్.